నువ్వు నేను ప్రేమ చూసే వాళ్ళందరికీ నమస్కారం. అండ్ వచ్చే ఎపిసోడ్ ఎట్లా ఉండబోతుందని ఒక టెన్షన్ అందరికీ ఉండదు కదా. అండ్ నా తెలుగు కొంచెం అటైనా ఉంటుంది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో ఈ మాదిరిగా నారాయణకు ఒక పెద్ద షాకింగ్ అండ్ హ్యాపీగా ఒక న్యూస్ దొరుకుతున్నది. ఏంటంటే ఇంటికి వచ్చి ఈ మాదిరి నాకు పని దొరికిపోయిందని చెప్పినాను కదా అంటున్నారు. నాకు కూడా పని దొరికిపోయింది, చాలా హ్యాపీగా ఉండదని ఇంకా ఒక సైడ్ పద్మావతి చెప్తున్నది. ఇద్దరు ఓకే అవునా, చాలా సంతోషం, ఏంటన్నా బాగుంటే చాలు, ఇంకా మనం ఫ్యామిలీ స్టేటస్ కొంచెం కొంచెంగా పెరిగి వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదని కొంచెం చాలా సంతోషంగా అందరూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఒక టైం ఆఫీస్కి పోయి అన్నం ఇస్తామని పద్మావతి కోసం పోతున్నారు నారాయణ. పోయినప్పుడు కరెక్ట్గా బయట వచ్చేది ఎవరంటే విక్కీ వచ్చి నడుస్తా ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. చూసి ఏ విక్కీ ఏంద్రా నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా, నాకేం తెలియదే, ఎప్పుడు వచ్చినావు, ఇక్కడ చేరినావు అని అడుగుతున్నారు. అవును నేను ఇక్కడే పని చేస్తున్నాను చెప్పేటప్పుడు కరెక్ట్గా పద్మావతి కూడా బయట వస్తున్నది. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా పద్మావతి, ఇద్దరు కలిసి పని చేస్తున్నారని ఎందుకు చెప్పలేదు, ఎందుకు అబద్ధం చెప్పినారు అని అడుగుతున్నారు. సో పెళ్ళి అవ్వలేదని ఇద్దరు పని చేసే మ్యాటర్ ఇంట్లో ఎవరికి తెలియదు, అయినా తెలిసిన తర్వాత వాళ్ళు ఎట్లా రియాక్ట్ చేస్తారో ఏమో, వెయిట్ చేసి చూస్తాం. అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా నేను ప్రేమ చూస్తారా అని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్.